పాస్టర్ గారు కూడా నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ రెండవ మాట, ప్రభువు పలికిన రెండవ మాట మనం ధ్యానించుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు వెళ్ళాలని నేను అనుకుంటున్నాను. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, యేసయ్యా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అయ్యా ఇక్కడ నిలబడటం కానీ, అయ్యా నీ మాటలు నేను ధ్యానించటం కానీ నాకైతే ఏ జ్ఞానము లేదు, ఎటువంటి అర్హత లేదు. కానీ ప్రభువా, నువ్వు చూపిన కృపను బట్టి, నువ్వు చేసిన అయ్యా ఇదిగో తండ్రి ప్రభు, దీన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభువా. మరి ఇక్కడ నిలబడిన ఆయన మరి కొన్ని మాటలు పంచుకుంటున్నాను కదా తండ్రి ప్రభువా, నా నోటిని మీరు పూర్గా వాడుకోమని వేడుకొచ్చున్నాను తండ్రి ప్రభువా. అయ్యా ఇదిగో తండ్రి, నేను మాట్లాడే ప్రతి మాట ద్వారా తండ్రి ప్రభువా నీ నామానికి మహిమ కలిగినట్లుగా అయ్యా నీవు మాట్లాడించమని వేడుకొచ్చున్నాను తండ్రి. నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ చిన్ని నా ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొచ్చున్నాను తండ్రి, ఆమేన్. మరి ప్రభువు ఈరోజు యొక్క ఇంపార్టెన్స్ మరి పాస్టర్ గారు ఇందాక చెప్పడం మనం విన్నాం కదా. ఏంటి అంటే గుడ్ ఫ్రైడే. గుడ్ ఫ్రైడే మనం ఎందుకు జరుపుకుంటున్నాము అంటే, యేసు ప్రభువు మన కొరకు మరణించి, ఎందుకు మరణించాడు అంటే మనల్ని మరి విమోచించుట కొరకు, మనం చేసిన పాపాల నుంచి మనల్ని రక్షించుట కొరకు, మనల్ని నీతిమంతులుగా తీర్చుట కొరకు మరి యేసు ప్రభు సిలువలో మరణించడం అనేది జరుగుతుంది. ఎందుకు అంటే మరి యేసు ప్రభులో ఏ పాపము లేదు, ఎటువంటి దోషము లేదు, ఏ తప్పిదము ఆయన చేయనప్పటికీ కూడా మరి మీ పాపముల నిమిత్తం, నా పాపముల నిమిత్తం దేవుడు సిలువకు అప్పగింపబడడం అనేది మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. అయితే మరి ఆ సిలువలో ఉన్నప్పుడు యేసు ప్రభు మరి 7 మాటలు పలికినట్లు మనం చూస్తూ ఉన్నాం. సిలువ మరి యేసు ప్రభుని మరి ఎప్పుడు వేశారు అంటే, ఉదయము 9 గంటలకు వేసినట్లు మనం బైబిల్ గ్రంథం మరి సువార్తలు కనుక మనం చదువుతూ ఉన్నప్పుడు సువార్తల్లో రాయబడి ఉన్నది, ఉదయం 9 గంటలకు యేసు ప్రభుని సిలువ వేశారు అని చెప్పి. మరి ఆయన ఎప్పుడు ప్రాణం విడవడం జరిగింది అంటే, ఆ సిలువలో ఉన్నప్పుడు సుమారుగా దాదాపు 3 గంటల సమయంలో మరి ఆయన ప్రాణం విడవడం అనేది జరుగుతూ ఉన్నది అనమాట. అంటే 9 నుంచి 3 గంటల వ్యవధి కనుక మనం చూస్తూ ఉంటే దాదాపు ఆ మధ్యకాలము 6 గంటలుగా మనం చూస్తూ ఉండొచ్చు. అయితే మరి 6 గంటల్లో యేసు ప్రభువు సిలువ మీద ఉండి పలికినది 6 మాటలు. అవి ఎంతో కూడా ప్రాముఖ్యతని కలుగజేస్తూ ఉన్నాయి. ఆ మాటలు 7 మాటలు కూడా మరి 6 గంటల్లో 7 మాటలు పలికి ఉంటుండగా ఆ మాటల్ని మరి ఈ గుడ్ ఫ్రైడే నాడు మనం ధ్యానించుకుంటూ ఉంటాం అనమాట. మరి ఆ మాటల్లో మరి రెండో మాట మన అందరి ముందు ధ్యానించడానికి దేవుడు నాకు అనుగ్రహించిన కృపను బట్టి దేవుడికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఏంటిది ఆ రెండవ మాట కనుక అంటే, మరి లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనం కనుక మనం చూస్తూ ఉంటే, అందుకు ఆయన వానితో, నేను నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను. ఈ మాట మరి యేసు ప్రభువు ఎందుకు పలికాడు అని అంటే, ఎందుకు పలికాడు అనే కనుక మనం చూస్తూ ఉంటే, ఆ లూకా సువార్త 23:42 వచనం కనుక చూస్తే మనకు అర్థమవుతుంది ఎందుకు పలికాడు, ఈ మాట ఎందుకు అన్నాడు, ఎవరిని బట్టి అన్నాడు, ఏ సందర్భంలో అన్నాడు అనేది మనం చూడొచ్చు అనమాట. ఏం సందర్భంలో అన్నాడు అంటే, మరి 42వ వచనం కనుక లూకా సువార్త 23:42 వచనం కనుక మనం చదివితే మనకు అర్థమవుతుంది. ఆయనను చూచి యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోమని. అక్కడ సిలువ వేయబడిన మరి ఆ దొంగల్లో ఒక రెండవ వాడు మరి ఆ మాట పలుకుతున్నప్పుడు యేసు ప్రభువు ఆ మాట మరి ఆయనకి చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను అనే మాటను పలికినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. అయితే మరి ఈ సువార్తల్లో, ఈ 4 సువార్తల్లో కూడా మరి మరి యేసు ప్రభుతో పాటు ఇంకొక 2 సిలువ వేసినట్లు మనం చూస్తూ ఉన్నాము. అయితే మరి ఆ 2 మత్తయి సువార్త 27వ అధ్యాయము కనుక మనం చదివితే 39వ వచనం కనుక మనం చదివితే దానిలో ఉంటుంది అనమాట. ఒక్కసారి ఎవరైనా చదవచ్చు. 27వ అధ్యాయం మత్తయి సువార్త 27వ అధ్యాయం మత్తయి సువార్త 27వ అధ్యాయం 38వ వచనం. కుడివైపున ఒకడును ఎడమ వైపున ఒకడును ఇద్దరు బందిపోటు దొంగలు ఆయనతో కూడా సిలువ వేయబడిరి. అక్కడ యేసు ప్రభుని ఒక
ఒక్కడనే కాదు సిలువ వేసింది, యేసు ప్రభుతో పాటు ఇంకా ఇద్దరు దొంగల్ని, బందిపోటు దొంగలుగా, మరి నేరం చేసిన వాళ్ళుగా, క్రిమినల్స్ గా వాళ్ళు ఉన్నారనమాట. వాళ్ళు కూడా సిలువ వేసినట్లు మనం చూస్తూ ఉన్నాం అనమాట. అక్కడ యేసు ప్రభుతో పాటు మరి ఆ ఇద్దరు కూడా నేరస్తులు ఎందుకు సిలువ వేయబడ్డారు అంటే వాళ్ళు నేరం చేశారు కాబట్టి సిలువ వేశారు. కానీ మన యేసు ప్రభు ఏమైనా తప్పు చేశాడా అంటే తప్పు చేయలేదు. అది ఎలా తెలుసు అంటే అక్కడ పిలాతు మరి అక్కడ వచ్చిన యూదులు మరి యేసు ప్రభుని ఆయనకు అప్పచెప్పి ఆయన్ని సిలువ వేయాలని అనుకున్నప్పుడు అక్కడ పిలాతే చెప్తాడనమాట. మనం కనుక మత్తయి సువార్త ఆ సువార్తలు కనుక మనం చదువుతూ ఉంటే మనకు తెలుస్తుంది ఏమని అంటే, ఈయనలో ఏ తప్పిదము లేదు, ఈయనలో ఏ నేరము లేదు, ఈయనలో ఏ దోషము లేదు, కాబట్టి మరి ఈ శిక్షకు నా మీదకు ఎటువంటి శాపము రాకుండానట్లు అని చెప్పేసి తన చేతులు తను కడుక్కుని వారికి యేసు ప్రభుని అప్పచెప్పినట్లు మనం చూస్తూ ఉంటాం అనమాట. సో మరి ఏ తప్పిదము చేయని యేసు ప్రభుని, ఏ పాపము చేయని యేసు ప్రభుని, ఏ నేరము లేని యేసు ప్రభుని మరి ఆ సిలువ ఆ దొంగలతో పాటు, తప్పు చేసిన దొంగలతో పాటు ఎందుకు సిలువ వేయబడ్డాడు అని అంటే, యెషయా గ్రంథము మరి 53వ అధ్యాయము 12వ వచనం కనుక చదివితే అక్కడ రాయబడి ఉన్నది. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టెదను, గనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకొను, ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును దారపోసెను, అతిక్రమము చేయువారిలో ఎంచబడిన వాడాయను. చాలండి, అతిక్రమము చేయువారిలో ఎంచబడిన వాడాయను. ఎందుకు అంటే ఆయన్ని మరి దొంగతనం చేసిన ఆ ఇద్దరు నేరస్తులతో సిలువ వేశారు అని అంటే, అతిక్రమము చేయవారిలో ఎంచబడిన వాడాయను అనే లేఖనము నెరవేరినట్లు మరి యేసు ప్రభు సిలువ వేసినట్లు, యేసు ప్రభును కూడా సిలువ వేసినట్లు మనం చూస్తూ ఉంటాం. ఒక్కసారి మార్కు సువార్త మరి 15వ అధ్యాయము కనుక మనం చూస్తే ఆ 15వ అధ్యాయము 27వ వచనంలో ఉంటుంది. మార్కు 15:27. కుడివైపు ఒకనిని ఎడమ వైపు ఒకనిని ఇద్దరు బందిపోటు దొంగలను ఆయనతో కూడా సిలువ వేసిరి. అక్కడ సిలువ వేసిరి పైన 1 అని ఉంటది. ఆ 1ని మరి కింద మార్కేసి ఆ పేజీ కింద వేసి ఉంటది. అప్పుడు ఆయన అక్రమకారుల్లో నొకడిగా నిలిచబడినని చెప్పు లేఖనము నెరవేరినది అని కూర్చబడి ఉన్నది. సో ఎందుకు సిలువ వేశారంటే మరి ఆ యొక్క లేఖనము నెరవేర్చినట్లుగా మరి అక్కడ దొంగలతో పాటు సిలువ వేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. తర్వాత మరి మత్తయి సువార్త 27వ అధ్యాయము లూకా సువార్త 23వ అధ్యాయము 39 కనుక ఒకసారి మనం చదివితే, వేలాడదీయబడిన ఆ నేరస్తుల్లో ఒకడు ఆయనను దూషించుచు. చాలండి, ఇక్కడ ఏమని ఉంది అంటే వేలాడదీయబడిన ఆ నేరస్తుల్లో ఒకడు ఆయనను దూషించుచు అని ఉంది. ఇక్కడైతే ఒకడు ఆయనను దూషించుచు అని ఉంది. కానీ మత్తయి సువార్త మార్కు సువార్తలో అయితే మరి ఇద్దరు నిందించినట్లుగా మనం చూస్తూ ఉంటాం అనమాట. మత్తయి 27 మరి 39 నుంచి కనుక మనం చదువుతూ ఉంటే, ఆ మార్గమున వెళ్ళుచుండిన వారు తలలుచు దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకొనుము, నీవు దేవుని కుమారుడవైతే సిలువ మీద నుంచి దిగుమని చెప్పుచు ఆయనను దూషించిరి. అలాగే శాస్త్రులను పెద్దలను ప్రధాన యాజకులను కూడా ఆయనను అపహసించుచు వీడు ఇతరులను రక్షించెను, తన్ను తానే రక్షించుకొనలేడు. ఇశ్రాయేలు రాజు కదా, ఇప్పుడు సిలువ మీద నుంచి దిగిన ఎడల వాడు నమ్ముదము, వాడు దేవుని యందు విశ్వాసం ఉంచెదను. నేను దేవుని కుమారుడని చెప్పాను కనుక ఆయనకి ఇష్టడైతే ఆయన ఇప్పుడు వారిని తప్పించని చెప్పి ఆయనతో కూడా
బందిపోటు దొంగలను అలాగే ఆయనను నిందించిరి. మార్కులో కూడా ఉంటదన్నమాట ఇదే వచనము. ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలు ఆయనను నిందించిరి అని చెప్పేసేసి. సో మరి ఇక్కడ కనుక మనం చూస్తే ఆయనతో పాటు సిలువ వేసినప్పటికీ కూడా మరి ఈ బందిపోటు దొంగలుగా అనబడిన వారు కూడా, నేరం చేసిన వాళ్ళు కూడా అక్కడ యేసు ప్రభువుని నిందించడం అనేది మనం చూస్తూ ఉన్నాం అనమాట. అంటే వీళ్ళు తప్పు చేశారు అని వాళ్ళకి తెలుసు. వాళ్ళు తప్పు చేశాం కాబట్టి మేము సిలువకు అప్పగింపబడ్డామని వాళ్ళకి తెలుసు. కానీ అక్కడ మరి యేసు ప్రభువు తప్పు చేయలేదని తెలుసు. కానీ అక్కడ వాళ్ళు యేసు ప్రభుని నిందిస్తూ ఉన్నారు. అక్కడున్న శాస్త్రులు, ప్రధాన యాజకులు, మరి అక్కడ ఉన్న యూదా పెద్దలు అందరూ కూడా మరి యేసు ప్రభుని దూషిస్తూ, అవమానిస్తూ, అపహాసిస్తూ, ఆయన్ని తక్కువ చేసి మాట్లాడుతూ, ఆయన్ని గేలు చేస్తూ మాట్లాడుతున్నప్పుడు మరి అక్కడ సిలువ మీద ఉన్న ఈ ఇద్దరు కూడా ఆయన్ని నిందించడం అనేది మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. అంటే మరి మన జీవితంలో కూడా మనం కూడా ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం, ఎన్నో పొరపాట్లు చేస్తూ ఉంటాము. కానీ మనం కూడా మరి ఇతరులని నిందించే స్థితిలో మనం కూడా ఉంటూ ఉంటాం అన్నమాట. నాకు ఈ వాక్యాన్ని చదివినప్పుడు వీళ్ళు తప్పు చేశారు కదా, వీళ్ళు తప్పు చేశారు, వీళ్ళ తప్పు ఉంది, కానీ యేసు ప్రభుని మరి నిందిస్తూ ఉన్నారు అని చెప్పేసి అనిపించినప్పుడు మరి దాన్ని నేను మరి ఎలా అని చెప్పేసి నేను చూసుకున్నప్పుడు అక్కడ నాకు అర్థమైందనమాట. మనం కూడా ఇలాంటి స్థితిలోనే ఎన్నో మార్లు ఉంటాము అని చెప్పేసి. సో మరి నేను చెప్పాల్సింది ఏంటి అంటే, మనం కూడా ఇలాంటి పరిస్థితుల్లో ఉంటాం. అంటే మనం తప్పు చేసే పరిస్థితిలో ఉండి కూడా మన తప్పుల్ని మనం పక్కన పెట్టేసి, మన పరిస్థితిని మనం పక్కన పెట్టేసి వేరే వాళ్ళని గురించి మాట్లాడడం, వేరే వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడం, వేరే వాళ్ళని నిందించడం అనేది మనం చూస్తూ ఉంటాం అనమాట. సో మరి మన ప్రభు అయిన యేసు ప్రభు ఇలా చెప్తూ ఉన్నాడు. ఏమని అంటే, నువ్వు అలాంటి స్థితిలో కనుక ఉంటే నువ్వు మారు అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. అంతేకాదు మరి లూకా సువార్త 23వ అధ్యాయం ఆ పారాగ్రాఫ్ కనుక మనం చూస్తే మనకి అర్థమవుతుంది. మొదటి వాడు చెప్పిన మాటను ఒక్కసారి మీరు చదవండి. వేలాడదీయబడిన ఆ నేరస్తుల్లో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించుమని చెప్పాను. అంటే ఇక్కడ వేలాడదీయబడిన ఆ నేరస్తుల్లో ఒకడు ఆయనను దూషిస్తూ, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించుమని చెప్పాను. అంటే మామూలుగా అడుగుంటే యేసు ప్రభు కంపల్సరీ తప్పకుండా ఈ నేరం చేసిన ఈ మొదటి వ్యక్తిని కూడా రక్షించుండేవాడు. కానీ ఈయన ఎలా మాట్లాడుతున్నాడు అంటే, నువ్వు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించుమని చెప్పి ఆయన దూషిస్తూ ఎటకారంగా మరి ఆయన గురించి హేళనగా మాట్లాడుతున్నట్లు మనం చూస్తూ ఉన్నామన్నమాట. అంటే ఇంకా ఈ మనిషిలో పశ్చాత్తాపం అనేది, ఇంకా ఈ మనిషిలో మారు మనసు అనేది పొందుకోవడం అనేది మనం చూడట్లేదు. ఇంకా అంతేకాదు, దేవుడు మరి ఇంకా సిలువ మీద ఉన్నాడు. కొద్ది సమయంలో మరి ఈ వ్యక్తి కూడా మరణించడం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ దేవుడిచ్చిన ఆ లాస్ట్ అవకాశాన్ని మరి సద్వినియోగం చేసుకున్నట్లుగా కూడా మనం చూడట్లేదు అనమాట. అంటే దేవుడు కూడా మరి మన జీవితంలో ఎన్నో అవకాశాలు మనకి ఇస్తూ ఉంటాడు. మరి వాటిని మనం యూజ్ చేసుకునే వారిగా ఉన్నామా లేదా అనేది మనం పరిశీలించుకోవాలన్నమాట. ఒకవేళ మన మరణం ఎప్పుడో మనకు తెలియదు, మరికొద్దిసేపటికే జరగవచ్చు, లేదంటే కొన్ని సంవత్సరాల తర్వాత జరగవచ్చు. ఎప్పుడు జరుగుతుందో మనకైతే తెలియదు, దేవుడికి మాత్రమే తెలుసు మన మరణం ఎప్పుడు ఉన్నదో. కానీ మరి ఈ మనిషికి అయితే తెలుసు, ఇంకా నేను కొద్దిసేపట్లో చచ్చిపోతాను అని చెప్పి. కానీ ఆ మనిషిలో పశ్చాత్తాపం అనేది మనం చూడట్లేదు. ఇంకా అప్పటికి కూడా యేసు ప్రభుని దూషిస్తూ, యేసు ప్రభుని అవమానిస్తూ మాట్లాడుతున్నాడు. అదే మామూలుగా పశ్చాత్తాపం హృదయం కలిగి అడిగి ఉంటే మన యేసయ్య కంపల్సరీ తప్పకుండా రక్షించుండేవాడు అనమాట. సో ఒకవేళ మనం కూడా మనకి దేవుడిచ్చిన అవకాశాలని మనం వాడుకోకుండా, మరి యూజ్ చేసుకోకుండా పక్కన పెట్టేసి మరి మన ఇష్టానుసారంగా జీవిస్తున్నామేమో, లేదు అంటే మనలో పశ్చాత్తాప హృదయం అనేది కలగకుండా ఉంటున్నామేమో, ఇంకా మనం సరిచేయబడిన పరిస్థితిలో ఉంటున్నామేమో, మనల్ని మనం పరీక్షించుకోవాల్సిందిగా మన దేవుడు ఈ మాట ద్వారా మనతో మాట్లాడుతున్నాడు అనమాట. ఇంకా తర్వాత కిందకు వచ్చినట్లయితే 40వ వచనం కనుక మనం చదివితే, అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా. చాలండి.
అయితే రెండవ వాడు వాడిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా అని చెప్తున్నాడు. ఈ వాక్యాన్ని కనుక మనం చదివితే మొదట మత్తయిలో మార్కులో కనుక చూస్తే ఇద్దరూ దూషించారు దేవుని, ఇద్దరూ నిందించారు. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు చూస్తే మొదటి వాడు మాత్రమే చూస్తున్నాం. రెండో వాడిలో పశ్చాత్తాపం అనేది కలగడం మనం చూస్తూ ఉన్నాం, మారు మనసు అనేది పొందుకోవడం మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు ఈయన యేసు ప్రభువు, ఈయన లోక రక్షకుడు, ఈయనలో ఏ పాపము లేదు అనే గ్రహించుకున్నట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. అంటే అప్పటి వరకు దూషించినప్పటికీ కూడా అప్పుడు తను పరీక్షించుకున్నాడేమో, తను పరిశీలించుకున్నప్పుడు నేను చేస్తున్నది తప్పు, ఇది నాకైతే తగిన ఫలమే, నేను సిలువ పొందుకోవడం నాకైతే ఇది తగిన ఫలమే. కానీ ఈయన యేసు ప్రభువు, ఈయన మన కొరకు ఈ లోకానికి వచ్చాడు, ఈయన వల్ల మనం నీతిమంతులుగా తీర్చబడతాం, ఈయనలో ఏ తప్పిదము లేదు అని చెప్పేసి ఈయన అన్యాయంగా మరి ఈ శిక్షను అనుభవిస్తున్నాడని ఆయన గ్రహించాడు. కాబట్టి ఆయనలో మారు మనసు కలిగింది, కాబట్టి ఆయనలో అప్పటి వరకు మూయబడి ఉన్న ఆయన ఒక హృదయం తెరవబడింది. కాబట్టి ఆ గ్రహింపుతనాన్ని అక్కడ చూస్తున్నాం అన్నమాట. గ్రహించుకుని ఏం చేశాడు అంటే గద్దించాడు. ఎవరిని అంటే మొదటి వాడిని గద్దించాడు. ఏమని గద్దించాడు అంటే, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా అని చెప్పేసి గద్దించినట్లు మనం చూస్తూ ఉన్నాం అనమాట. అంటే ఏంటి ఇక్కడ గద్దింపు అంటే, ఇప్పుడు నేనంటే మారుమనసు పొందుకున్నాను, నాకంటే పశ్చాత్తాప హృదయం అయింది, ఇంకెందుకు నా జీవితం నాకు బాగుంటే చాలు అని చెప్పి అనుకున్నాడా? అలా అనుకోలేదు, కామ్గా ఉండలేదు. ఏంటి అంటే అప్పటి వరకు తన తోటి నేరస్తుడిగా ఉన్న, తన పార్ట్నర్గా ఉన్న, మరి తన ఫ్రెండ్గా ఉన్న వాడికి అప్పటి వరకు ఏకీభవించినప్పటికీ ఎప్పుడైతే తన హృదయంలో పశ్చాత్తాపం మారు మనసు కలిగిందో, మరి తన ఫ్రెండ్ తప్పును కూడా సరిచేయడం అనేది మనం చూస్తూ ఉన్నాం అనమాట. మరి మనం కూడా మరి మన జీవితాన్ని వరకే మనం బాగుంటే చాలా అని అనుకుంటున్నామా? లేదు అంటే మరి ఇతరులు ఏమైనా మరి తప్పు చేస్తున్నా, లేదు సరైన మార్గంలో వాళ్ళు నడవకపోతున్నా మనం వాళ్ళని సరిచేసే వారిగా ఉన్నామా? మన లైఫ్ బాగుంది కదా, మనకెందుకు ఇంకా వేరే వాళ్ళ గురించి అని ఆలోచిస్తూ ఉన్నామా అనేది మనం పరిశీలించుకోవాలి. ఒకవేళ కనుక అలాగే మనం స్వార్థంగా మన జీవితం కోసమే ఆలోచిస్తూ ఉంటే దేవుడు చెప్తున్నాడు వేరే వాళ్ళని సరిచేసే బాధ్యత కూడా నీదే అని చెప్పేసి. ఎందుకు అంటే రోమా పత్రిక 15వ అధ్యాయంలో ఉంటదన్నమాట. ఏమని అంటే రోమా 15:14 కనుక మనం చదివితే, నా సహోదరులారా మీరు కేవలము మంచివారును సమస్త జ్ఞాన సంపూర్ణులను ఒకరికి ఒకరు బుద్ధి చెప్ప సమర్థులై ఉన్నారని. చాలండి, ఒకరికి ఒకరు బుద్ధి చెప్ప సమర్థులై ఉన్నారని అంటే ఇక్కడ బుద్ధి చెప్పడం కూడా మన బాధ్యతగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అనమాట. అంటే ఇతరుల్ని సరిచేయడం కూడా మన బాధ్యతగా దేవుడు మనతో చెప్తున్నాడు. సో మరి ఇతరులను కూడా సరిచేయాలి. మన స్వార్థం కొలిది మన లైఫ్, మన జీవితం, మన పిల్లలు, మన భర్త, మన భార్య అని చెప్పి కాదు కానీ, మన ఇంటి వారి కోసమే కాదు కానీ ఇతరులు, మన స్నేహితులు అవ్వచ్చు, మన ఇరుగు పొరుగు వారు అవ్వచ్చు, వాళ్ళ తప్పులు కూడా వాళ్ళు ఏదైనా మిస్టేక్ చేస్తూ ఉంటే వాళ్ళు సరిచేసే బాధ్యత కూడా, వాళ్ళకి బుద్ధి చెప్పే బాధ్యత కూడా మన మీద దేవుడు ఉంచాడనమాట. తర్వాత అక్కడ వరకే చేయలేదండి ఆ వ్యక్తి, రెండవ వ్యక్తి ఏం చేశాడు అంటే, నీవు అదే శిక్ష విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా అని చెప్పి అంటున్నాడు. అంటే దేవునికి భయపడు, ఈయన యేసు ప్రభువు, ఈయన ఈ లోకానికి మన కొరకు వచ్చాడు, మనలాంటి వాళ్ళ కోసం వచ్చాడు, ఈయనలో ఏ పాపము లేదు అని చెప్పేసి, ఈయనకైతే ఇది అన్యాయము ఈ శిక్ష, మనకైతే న్యాయమే అని చెప్పి దేవునికి భయపడని చెప్తున్నాడు. అంటే ఆయనలో మారు మనసు, రెండవ వ్యక్తిలో మారు మనసు పశ్చాత్తాపం పొందుకోవడమే కాదు, ఇతరులను సరిచేయడం కూడా చూస్తూ ఉన్నాము. అంత మాత్రమే కాదు, దేవుని గురించి తనకు తెలిసిన మాటల్లో దేవుని గురించి చెప్పడం అనేది కూడా మనం చూస్తూ ఉన్నాం అన్నమాట, గమనిస్తూ ఉన్నాం. సో మరి మనము కూడా మరి మనకున్న ఇతరులను సరిచేయడం కాదు, దేవుని గురించి చెప్పే బాధ్యత కూడా మన మీద ఉన్నదన్నమాట. ఎవరికైనా ఒక్కరికైనా దేవుని మాటలు చెప్పగలుగుతున్నామా, దేవుని మాటలు చెప్పి వాళ్ళని సరిచేయగలుగుతున్నామా, వాళ్ళని ఆదరించగలుగుతున్నామా అనేది కూడా మనం పరిశీలించుకోవాలి. ఇంకొకటి కనుక మనం చూస్తే, ఈ ఇద్దరు వ్యక్తుల్ని శిలువ మీద వేసిన ఇద్దరు నేరస్తుల్ని కనుక మనం చూస్తే, మొదటి వ్యక్తి దూషించాడు, రెండో వ్యక్తి దూషించాడు, కానీ మొదటి వ్యక్తి ఇంకా దూషిస్తూనే ఉన్నాడు. దేవుడిచ్చిన అవకాశాన్ని యూజ్ చేసుకోకుండా మరి నరకానికి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తన పాపాల నుంచి మరి తన రక్షింపబడ్డం అనేది మనం చూడట్లేదు. కానీ ఇక్కడ రెండో వ్యక్తి ఎప్పుడైతే తను చేస్తుంది తప్పని గ్రహించుకుని, ఈయన కనుక మనం
ఏమైనా అడిగినప్పటికీ కూడా దేవుడు మనకి తప్పకుండా ఈ యేసు ప్రభు తప్పకుండా కార్యం మన ఎల్ల చేస్తాడని గ్రహించి ఆయన ఏం చేశాడు అంటే 42వ వచనం కనుక చదివితే, ఆయనను చూచి యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోమనెను. ఆయన అప్పటి వరకు మరి తెలుసుకోవడమే కాదు, వెంటనే తన తప్పును తను తెలుసుకుని వెంటనే యేసు వైపు చూసి ఏమంటున్నాడంటే, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో అని కూడా ఆయన చెప్పడం అనేది మనం చూస్తూ ఉన్నాం అనమాట. ఎందుకు అంటే మరి ఆయనలో అంత విశ్వాసం, ఆ లాస్ట్ ఈయన కూడా మనకి దగ్గరగా ఉన్నాడు, కానీ లాస్ట్ లో మరి యేసు ప్రభువు అని గ్రహించి మరి ఈయన కనుక మనం అడిగితే, ఈ లోకంలో నేను మరణించినప్పటికీ కూడా, ఈ లోకంలో నా ప్రాణం పోతున్నప్పటికీ కూడా నాకు పర్వాలేదు, పరలోక రాజ్యంలో నాకు స్థానం దొరుకుతుంది ఈయన అడిగితే, నేను నరకానికి పోకుండా నేను తప్పింపబడతాను అని చెప్పి అన్న విశ్వాసం ఆయనలో ఉన్నది కాబట్టి వెంటనే యేసు ప్రభుని అడగడం అనేది మనం చూస్తూ ఉన్నాం అనమాట. మరి మన జీవితంలో కూడా మరి దేవుడు గురించి కానీ లేదు, ఏ విషయంలో అయినా మనం తప్పు చేసినప్పటికీ కూడా మనల్ని మనం సరిచేసుకుని దేవుడి దగ్గరికి వచ్చి మనల్ని క్షమించమని అడిగితే క్షమించే హృదయం కలిగిన దేవుడు మన దేవుడు. అంత మాత్రమే కాదు, మరి నమ్మకంతో విశ్వాసంతో కనుక అడిగితే దేవుడు తప్పకుండా అది ఏ విషయంలో అయినప్పటికీ కూడా మన జీవితంలో కార్యం చేసేవాడిగా మన దేవుడు ఉన్నాడనమాట. సో అలా అడిగేవారిగా ఉన్నామా? అక్కడ మరి ఆ రెండవ వ్యక్తి శిలువ మీద ఉండి తన ప్రాణం పోయే చివరి దశలో ఉన్నప్పటికీ కూడా రక్షింపబడ్డం అనేది మనం చూస్తూ ఉన్నాం అనమాట. సో మరి మనం కూడా ఆ విధంగా చిన్న ప్రార్థన అయినప్పటికీ కూడా, చిన్నగా మనం ప్రార్థన చేసినప్పటికీ కూడా అది దేవునికి ఇంపైనగా మనం అడిగితే దేవుడు కంపల్సరీ తప్పకుండా కార్యం చేస్తాడనమాట. ఇంకా తర్వాత కనుక మనం చూస్తే 43వ వచనం కనుక చూస్తే, అందుకు ఆయన వానితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను నేను. అంటే ఇక్కడ ఏంటి అంటే యేసు ప్రభు ఏం చెప్తున్నాడు, ఎప్పుడైతే ఆ రెండవ వాడు తన తప్పును తెలుసుకుని యేసు ప్రభుని జ్ఞాపకం చేసుకోమని అడిగాడో వెంటనే మరి యేసు ప్రభువు నేను నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయంగా నీతో చెప్పుచున్నానని చెప్పాడనమాట. అంటే ఏంటి అంటే ఇప్పుడు యేసు ప్రభు ఎంత బాధలో ఉన్నాడు ఆ సమయంలో అంటే, ఆ రెండో వాడు అడిగినప్పుడు కింద నుంచి ఏమో ఎంతో మంది అవమానకరమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు, కానీ అక్కడేమో శారీరకంగా కూడా ఎంతో బాధను అనుభవిస్తూ ఉన్నాడు. తన బాడీలో ఉన్న బ్లడ్ అంతా కూడా పోతూ ఉన్న పరిస్థితి అనమాట. ఇంకా తనలో ఏమాత్రము ఓపిక లేని పరిస్థితి. అసలు అలాంటి స్థితిలో కూడా అక్కడ యేసు ప్రభువు ఆ వ్యక్తితో చెప్తున్నాడు, క్షమించి నేడు నేను నాతో కూడా పరదేశంలో ఉందువు నిశ్చయంగా నీతో చెప్తున్నానని చెప్పాడనమాట. అంటే మన దేవుడు క్షమించే దేవుడు కాబట్టి అక్కడ క్షమించడం అనేది మనం చూస్తూ ఉన్నాము. వెంటనే ఏం చెప్తున్నాడు అంటే, నేడే ఎప్పుడో ఉంటావు అని చెప్పలే, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు అని చెప్తూ ఉన్నాడు. అంటే అదే సిచ్యువేషన్లో కనుక మనం ఉన్నట్లయితే మనమైతే ఇలానే ఉండే వాళ్ళమేమో. ఇప్పుడు దాకా నన్ను ఇన్ని మాటలు మాట్లాడావు వాళ్ళందరితో పాటు, ఇప్పుడు దాకా వాళ్ళందరితో పాటు నన్ను అవమానిస్తూ మాట్లాడావు, హేళన చేస్తూ మాట్లాడావు, దూషిస్తూ మాట్లాడావు, ఇప్పుడు నేను నిన్ను జ్ఞాపకం చేసుకోవాలా అనేవాళ్ళమేమో. లేదంటే నేనే ఇంత బాధలో ఉన్నాను, నా బాధనే నేను చూసుకోలేకపోతున్నాను, నువ్వేంటి మళ్ళీ నిన్ను నేను జ్ఞాపకం చేసుకోవాలి అని అంటూ ఉంటావేమో. కానీ ఇక్కడ యేసు ప్రభు తనకున్న బాధను పక్కన పెట్టి వేరే వ్యక్తిని మరి జ్ఞాపకం చేసుకున్నట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాం అనమాట. సో మరి మనం ఇతరులకి ఈ మాటను బట్టి ఏమర్థం చేసుకోవచ్చు అంటే, యేసు ప్రభు ఏ విధంగా అయితే క్షమించే హృదయం కలిగాడో మనం కూడా క్షమించే హృదయం కలిగి ఉండాలి. అంత మాత్రమే కాదు, తగ్గింపుతనాన్ని మనం చూస్తూ ఉన్నాము. అంత మాత్రమే కాదు, ఇతరులకు సహాయం చేసే గుణాన్ని మనం చూస్తూ ఉన్నాం, ఓర్పును మనం చూస్తూ ఉన్నాం అనమాట. ఈ లక్షణాలన్నింటినీ కూడా దేవుడు మనతో చెప్తున్నాడు, మీరైనప్పటికీ నేనైనప్పటికీ కూడా కలిగి ఉండాలని చెప్పేసి యేసు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. సో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని మరి నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను అన్న రీతిగా మరి ఆ వ్యక్తి ఏ విధంగా అయితే రెండో వ్యక్తి ఏ విధంగా అయితే నమ్మాడో యేసు ప్రభు తప్పకుండా నన్ను జ్ఞాపకం చేసుకుంటాడని ఏ విధంగా నమ్మాడో ఆ నమ్మకం చొప్పున మరి యేసు ప్రభువు కూడా వెంటనే కార్యం చేసినట్లు ఆయన పరదేశంలో మరి స్థానాన్ని ఇచ్చినట్లు కూడా మనం చూస్తూ ఉన్నాం. సో మరి మనం కూడా అడిగితే ఏ విషయమైనప్పటికీ నమ్మకంతో దేవుడు మన విషయంలో కూడా కార్యం చేసేవాడిగా ఉన్నాడు. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించుకుంటాడు.